ఒక నిజాయితీపరుడు, ఒక నిష్కళంకుడు, ప్రజల కోసం, పేద వర్గాల కోసం పాటుపడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నావు ఆ కుటుంబం మీద పడి. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయినే నువ్వు విడదీసావు వాళ్ళ నుంచి. ఆ అమ్మాయిని ఒక ఆయుధంలాగా మార్చుకున్నావు డబ్బిచ్చి. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? ఈ దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడి ఏడ్చావు. అది అబద్ధమని తేలటంతో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. స్వయంగా నువ్వే చెప్పి మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ ఉంటారు? ఇన్ని అబద్ధాలు జగన్ గారి మీద సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ మొన్న స్పష్టంగా చాలా సిబిఐ కానీ 3 సార్లు పంపించావు నీ లాయర్తో.